అమెరికా వచ్చేసామంటేనే మన పని మనం చేసుకోవాలని అందరికీ తెలుసు. మరి జిమ్ ఎక్విప్‌మెంట్ గూడా మనమే తోడాలా అంటే, సరే అసలు విషయానికెళ్దాం రండి చూద్దాం. అసలు విషయానికొచ్చామంటే ఇక్కడ ఫుడ్స్ అన్నీ చూస్తే మనకి పిచ్చెక్కిపోతది అలాగా. ఎప్పుడో ఒకసారి జంక్ ఫుడ్స్ తినే మనం ఇక్కడ చాలా ఆఫెన్‌గా తినాల్సొస్తది. బయటికెళ్తాము, షాపింగ్‌కెళ్తాము, అది ఎక్స్‌ప్లోర్ చేద్దాం, ఇది చూద్దాం, అది చూద్దాం అని చెప్పేసి ఏదో ఒకటి ఇలాంటి జంక్ ఫుడ్స్ అన్నీ తిని రావాల్సొస్తా ఉంటది. నెక్స్ట్ ఇంకేంటంటారా ఈ క్రెడిట్ కార్డ్ ఇచ్చే ఆఫర్స్. ఈ ఫుడ్స్ పైన ఎక్కువ ఇస్తా ఉంటారనమాట. అండ్ మన గ్రూప్‌లో వాళ్ళైతే మన వాళ్ళందరూ ఇక్కడ ఆఫర్ ఉంది, అక్కడ ఆఫర్ ఉంది చెప్తా ఉంటారు. ఇక ఈ ఫుడ్ అంతా తిన్న తర్వాత ఈ సాఫ్ట్ డ్రింక్స్ ఉంటాయే, ఈ డబ్బాలు ఎన్నైనా నింపుకోవచ్చండి ఫ్రీయే. ఈ పిజ్జాలు ఇవన్నీ తిన్న తర్వాత మనకి వాటర్ కంటే ఇవే చీప్‌గా దొరుకుతాయి. ఇన్ని తిన్న తర్వాత మనకి క్యాలరీస్ అన్నీ బర్న్ చేయాలి కదా! రండి మరి. అలాగే మనకి తెలిసిన విన్యాసాలన్నీ చేయాల్సొస్తది జిమ్‌కొచ్చి. ఏంటి క్యాలరీస్ బర్న్ అవ్వాలా అంటే జిమ్‌కే వెళ్ళాలా అంటే బయట వాకింగ్‌కెళ్ళటానికి క్లైమేట్ అంత సపోర్ట్ చేయదు. ఉంటే దారుణమైన ఎండుంటది. లేదంటే దారుణంగా చలుంటది. వర్షం ఎప్పుడు పడతదో దానికే తెలవదు. ఇంకా ఇంట్లో పనులు చేసి క్యాలరీస్ బర్న్ చేద్దామా అంటే అన్ని మిషన్సే గదా! ఈవెన్ అంట్లు తోమడానికి, బట్టలకి, బట్టలు డ్రై అవ్వడానికి అన్నీ గూడా. బట్టలు ఫోల్డ్ చేయడానికి గూడా మనకి ఫోల్డింగ్, ఈల్డింగ్ అంతా ఏముండదు. డైరెక్ట్ డ్రై అయిపోయి వచ్చేస్తాయి. మనం హ్యాంగ్ చేసి పెట్టేయడమే. అదనమాట సంగతి. అందుకని చెప్పేసి తిన్నవన్నీ అరగడానికి చక్కగా ఇక్కడికొచ్చి ఎక్కువ వర్కౌట్స్ చేసుకొని చేసేయాలి. ఇంతకీ నేను చెప్పడానికి వచ్చేదేంటి అంటే, ఈ జిమ్‌లో వచ్చి ఏదో ఒకటి చేయకుండా మన ఇండియా నుంచి వచ్చేటప్పుడే ఒక ట్రైనర్ దగ్గరికి వెళ్లి ఒక 2, 3 మంత్స్ చేసొచ్చారనుకోండి. ఇక్కడ ఎలాగో ట్రైనర్స్ సరిగా ఉండరు కాబట్టి మనకి మనం అఫోర్డ్ చేయలేము ట్రైనర్స్ కాస్ట్. అందుకని చెప్పి మనకి ఇక్కడ యూజ్ అవుతదనమాట. జిమ్ ఏంటి ఇంత ఫ్రీగా ఉందనుకుంటున్నారా? ఇక్కడోళ్ళందరూ పొద్దున్నే వర్క్‌కెళ్ళిపోతారండి. 6:30కి, 7కి, 5:30కి గూడా ఎళ్ళిపోతా ఉంటారు. అందుకని చెప్పేసి ఆల్మోస్ట్ మార్నింగ్ టైమ్ అంతా ఫ్రీగానే ఉంటది. అందరూ ఒక 5:30, 5 నుంచి స్టార్ట్ అవుతారనమాట. అందుకే ఈ ఫ్రీగా ఉన్న టైంలో నేను అలా వచ్చి చేసుకుంటాను. ఈ తుడుచుడేంటి అంటారా ఫైనల్‌గా? ఎవరు యూజ్ చేసిన ఎక్విప్‌మెంట్ వాళ్ళు ఒక మంచిగా పెద్ద రోల్ పెట్టారు గదా! అక్కడ వెట్ క్లాత్. అది తెచ్చేసి చక్కగా తుడిచి పెట్టేసి ఎళ్ళిపోవాలి. అండ్ అందుకనే ఎప్పుడు చూసినా జిమ్ నీట్‌గానే ఉంటది. ఇంక స్పెషల్‌గా ఎవరు వచ్చి దీన్ని క్లీన్ చేయరు. ఎవరు వాడితే వాళ్ళ ఎక్విప్‌మెంట్‌ని క్లీన్ చేసి ఎళ్ళిపోతారు. నీట్‌గా ఉంటదనమాట. ఈ వాటర్ ఎందుకో వీళ్ళు ఇలా వేస్ట్ చేస్తారో నాకు అర్థం కాదు. ప్రతి ఒక్కళ్ళు ఇలాగే తాగుతారు. చాలా వాటర్ పోతా ఉంటాయి. నెక్స్ట్ చూసారంటే ఇంక అంతే బయలుదేరిపోతా ఉన్నాను. కొంచెం అంతా జిమ్ అయిపోయిన తర్వాత కొంచెంసేపు టీవీ చూసుకొని వెళ్ళేటప్పుడు మీకు ఒకటి చూపిస్తాను రండి. ఈ ఎక్విప్‌మెంట్ అంతా రోజు ఇలాగే ఉంటది. ఒక ఇంచు కూడా కదలదు. ఆ డంబెల్స్ చూసారా ఎంత నీట్‌గా అరేంజ్ చేసి ఉన్నాయో? అదన్నీ వెళ్ళేటప్పుడు చేసినవి కాదండి. ఎవరికి వాళ్ళు వెళ్ళేటప్పుడు పెట్టేస్తారు. విషయం ఏంటి అంటే ఈ పేపర్ చదవండి. మీరు గనక ఈ వెయిట్స్ అక్కడ, ఇక్కడ ఎక్కడైనా డ్రాప్ చేశారంటే నెక్స్ట్ టైమ్ ఈ జిమ్ యూజ్ చేసుకోవడానికి మీకు ఛాన్స్ లేదు అని చెప్పేసనమాట. అబ్బా! ఎవడు పట్టించుకుంటాడులే అనుకుంటున్నారా? అదేం కాదు. పక్కన చూడండి. కెమెరాలో మేమన్నీ అబ్జర్వ్ చేస్తున్నామని చాలా అందంగా రాసి పెడతారనమాట.